Hi guys, welcome to Python Bus and let's continue with the searching algorithms. లాస్ట్ వీడియోలో లీనియర్ సెర్చ్ అంటే ఏంటో చూసాం కదా. ఈ వీడియోలో బైనరీ సెర్చ్ అంటే ఏంటో చూద్దాం. సో బైనరీ సెర్చ్ అంటే ఏంటి? బైనరీ సెర్చ్ ఈజ్ ఎ సర్చింగ్ ఆల్గరిథం సేమ్ లైక్ లీనియర్ సెర్చ్. దీంట్లో కూడా ఒక లిస్ట్ ఆర్ అరేలో ఒక టార్గెట్ వాల్యూ ఇస్తాం. ఆ పర్టికులర్ టార్గెట్ వాల్యూ ఇచ్చిన లిస్ట్ ఆర్ అరేలో ఉందా లేదా అని చెక్ చేస్తాం. బట్ ఇక్కడ ఇట్ విల్ ఓన్లీ వర్క్ ఆన్ సార్టెడ్ లిస్ట్ ఆర్ అరేస్. ఓన్లీ సార్టెడ్ లిస్ట్ ఆర్ అరేస్ మీదే ఈ బైనరీ సెర్చ్ని మనం అప్లై చేయగలం. వేరేస్ ఇన్ లీనియర్ సెర్చ్ మనం బోత్ సార్టెడ్ అండ్ అన్సార్టెడ్ లిస్ట్ ఆర్ అరేతో వర్క్ చేయొచ్చు. ఓకే, లెట్స్ సీ విత్ అన్ ఎగ్జాంపుల్ టు అండర్స్టాండ్ హౌ బైనరీ సెర్చ్ విల్ వర్క్. ఇక్కడ ఒక సార్టెడ్ లిస్ట్ తీసుకున్నాం అండ్ ద టార్గెట్ వాల్యూ 12. ఈ టార్గెట్ వాల్యూ ఈ సార్టెడ్ లిస్ట్లో ఉందా లేదా అని చెక్ చేయాలి యూజింగ్ ఆ బైనరీ సెర్చ్. ఫస్ట్ స్టెప్ మిడ్ వాల్యూని ఫైండ్ చేయాలి. మిడ్ వాల్యూ అంటే ఇచ్చిన లిస్ట్లో మిడిల్ వాల్యూని ఫైండ్ చేయాలి. దానికోసం లెట్స్ టేక్ టూ వేరియబుల్స్ లో అండ్ హై. లోలో లిస్ట్లో స్టార్టింగ్ వాల్యూకి ఇండెక్స్ని స్టోర్ చేయాలి. లిస్ట్ ఇండెక్స్ విల్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ 0 కదా, సో లెట్స్ స్టోర్ 0. అండ్ హైలో లిస్ట్లో లాస్ట్ వాల్యూ యొక్క ఇండెక్స్ని స్టోర్ చేయాలి. దాన్ని ఎలా ఫైండ్ చేయొచ్చు? కంప్లీట్ ఈ లిస్ట్ యొక్క లెంత్ తీసుకుందాం. లెంత్ ఆఫ్ ద లిస్ట్ -1. లెంత్ ఆఫ్ ద లిస్ట్ అంటే ఇక్కడ ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? 7. సో 7 - 1 6. సో ద హై వాల్యూ ఈజ్ 6 అండ్ ద లో వాల్యూ ఈజ్ 0. ఇప్పుడు మిడ్ వాల్యూ ఫైండ్ చేయాలి అంటే దాని ఫార్ములా మిడ్ ఈక్వల్ టు లో ప్లస్ హై డివైడ్ బై 2. లో ఎంత? 0 అండ్ హై 6 డివైడ్ బై 2. సో 6 డివైడ్ బై 2 3. ద మిడ్ వాల్యూ ఈజ్ 3. 3 అంటే ఇక్కడ వాల్యూ కాదు, ఇండెక్స్, లిస్ట్ యొక్క ఇండెక్స్. ఇప్పుడు ఈ 3 ఇండెక్స్లో ఏ వాల్యూ స్టోర్ అయ్యి ఉంది? 8. నౌ ద మిడ్ వాల్యూ ఈజ్ 8. ఇప్పుడు ఈ మిడ్ వాల్యూ టార్గెట్కి ఈక్వలా కాదా అని చెక్ చేస్తాం. మిడ్లో ఎంత ఉంది? 8 అండ్ టార్గెట్లో 12 ఉంది, విచ్ ఈస్ నాట్ ఈక్వల్. ఇలా ఈక్వల్ కాకపోతే దెన్ ఈ టార్గెట్ వాల్యూ మిడ్ వాల్యూకి లెస్ దాన్ ఉందా గ్రేటర్ దాన్ ఉందా అని చెక్ చేస్తాం. మిడ్ వాల్యూ 8 అండ్ టార్గెట్ వాల్యూ 12 విచ్ ఈస్ గ్రేటర్ దాన్ మిడ్ వాల్యూ, అంతే కదా. సో గ్రేటర్ దాన్ ఉంటే మిడ్ వాల్యూకి రైట్ సైడ్ పార్ట్ అంతా కూడా మనం నెక్స్ట్ కన్సిడర్ చేయాలి. ఒకవేళ లెస్ దాన్ ఉంటే లెఫ్ట్ సైడ్ పార్ట్ అంతా కూడా కన్సిడర్ చేయాలి. ఇక్కడ 12 విచ్ ఈస్ గ్రేటర్ దాన్ మిడ్ వాల్యూ కాబట్టి మనం మిడ్ వాల్యూకి రైట్ సైడ్ పార్ట్ అంతా కూడా కన్సిడర్ చేయాలి, విచ్ ఈస్ 10, 12 అండ్ 15. దెన్ అగైన్ ఈ పార్ట్కి అగైన్ మిడ్ వాల్యూని ఫైండ్ చేయాలి. మిడ్ వాల్యూ ఫైండ్ చేయాలి అంటే వీ నీడ్ టు నో లో అండ్ హై వాల్యూ. ఇక్కడ మనం రైట్ సైడ్ పార్ట్ అంతా కూడా చెక్ చేస్తున్నాం కాబట్టి లో వాల్యూ చేంజ్ అవుతుంది. కాబట్టి లో వాల్యూ మనం ఎలా తీసుకోవచ్చు? మిడ్ వాల్యూ 8 కదా, సో 8 పక్కనున్న ఎలిమెంట్ నుంచి మనం స్టార్ట్ చేసాం. దట్ మీన్స్ మిడ్ వాల్యూ, మిడ్ యొక్క ఇండెక్స్ 3 కదా. మనకి లాస్ట్ టైం మనకి ఏమొచ్చింది? బిఫోర్ 3 వచ్చింది. దీనికి +1 చేస్తే వీ విల్ గెట్ ద స్టార్టింగ్ వాల్యూ ఫర్ ద రైట్ పార్ట్. అంటే 4 నుంచి మనం స్టార్ట్ చేయొచ్చు. 3 + 1 4 కదా, సో లో వాల్యూ షుడ్ బి మిడ్ +1 అంటే 4. అండ్ హై వాల్యూ అలానే ఉంటుంది, చేంజ్ అవ్వదు. దట్ మీన్స్ 6. నౌ అగైన్ మిడ్ వాల్యూని ఫైండ్ చేయాలి. దట్ మీన్స్ లో ప్లస్ హై డివైడ్ బై 2. లో ఎంత? 4. హై 6 డివైడ్ బై 2. దట్ మీన్స్ 10 డివైడ్ బై 2. దట్ మీన్స్ 10 బై 2 5. నౌ ద మిడ్ వాల్యూ ఈజ్ 5. 5 ఇండెక్స్ దగ్గర ఏముంది? 12. ఇప్పుడు అగైన్ మనం మిడ్ ఈజ్ ఈక్వల్ టు టార్గెటా కాదా అని చెక్ చేస్తాం. మిడ్ వాల్యూ 12 అండ్ టార్గెట్ వాల్యూ కూడా 12 విచ్ ఈస్ ఈక్వల్. సో ఫైనలీ వీ ఫౌండ్ అవర్ టార్గెట్ వాల్యూ ఇన్ ద గివెన్ సార్టెడ్ లిస్ట్. ఒకవేళ అగైన్ ఇక్కడ మనం టార్గెట్ వాల్యూ 10 ఇచ్చామనుకోండి, ఇక్కడ అగైన్ మిడ్ వాల్యూకి ఈక్వల్ కాదు. అగైన్ మళ్ళీ చెక్ చేయాలి ఆ టార్గెట్ వాల్యూ లెస్ దాన్ మిడ్ వాల్యూనా గ్రేటర్ దాన్ మిడ్ వాల్యూనా. ఒకవేళ లెస్ దాన్ ఉంటే లెఫ్ట్ సైడ్ పార్ట్ చెక్ చేస్తా, రైట్ సైడ్ ఉంటే రైట్ సైడ్ పార్ట్ చెక్ చేస్తూ ఉంటాం. ఇలా మనం యూజింగ్ ఆ మిడ్ వాల్యూ లిస్ట్ని డివైడ్ చేసుకుంటూ ఇలా అంటిల్ టార్గెట్ వాల్యూ ఫైండ్ అయినంత వరకు మనం ఫైండ్ చేస్తాం. ఇది బేసిక్గా బైనరీ సెర్చ్. అర్థమైందా? నౌ లెట్స్ సీ హౌ టు రైట్ కోడ్ ఫర్ దిస్. లెట్స్ క్రియేట్ ఏ ఫంక్షన్ డెఫ్ బైనరీ సెర్చ్ అనే ఫంక్షన్ నేమ్ తీసుకుందాం. అండ్ నౌ లెట్స్ కాల్ దిస్ ఫంక్షన్ బైనరీ సెర్చ్. అండ్ ఇక్కడ కూడా మనం ఒక 2 ఆర్గ్యుమెంట్స్ ఆర్ 2 వాల్యూస్ని పాస్ చేస్తాం. వన్ ఆర్గ్యుమెంట్ ఈస్ గివెన్ లిస్ట్ ఆర్ గివెన్ అరే. లెట్స్ టేక్ ఏ లిస్ట్. మై లిస్ట్ ఈక్వల్ టు 2 4 6 8 10 12 సంథింగ్ అండ్ 40. అండ్ టార్గెట్ వాల్యూ కూడా తీసుకుందాం, టార్గెట్ 10. నౌ ఈ 2 ఆర్గ్యుమెంట్స్ని ఈ ఫంక్షన్లోకి పాస్ చేద్దాం, మై లిస్ట్ అండ్ టార్గెట్. ఇక్కడ మనం 2 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసాము అంటే ఇక్కడ 2 పారామీటర్స్ ఇవ్వాలి కదా. సో లెట్స్ టేక్ దట్ పారామీటర్స్ యాజ్ అలే టు హోల్డ్ ద లిస్ట్ అండ్ టార్గెట్ అనేది తీసుకుందాం టు హోల్డ్ టార్గెట్ వాల్యూ. ఓకే, నెక్స్ట్ మిడ్ వాల్యూని ఫైండ్ చేయాలి. దానికోసం లెట్స్ టేక్ 2 వేరియబుల్స్ లో అండ్ హై.
లోలో ఏం స్టోర్ చేస్తాం? లిస్ట్ యొక్క స్టార్టింగ్ ఇండెక్స్. లిస్ట్ స్టార్టింగ్ ఇండెక్స్ ఆల్వేస్ 0 కదా! సో, లెట్స్ స్టోర్ 0. దెన్ హై లిస్ట్‌లో ఉన్న లాస్ట్ వాల్యూ యొక్క ఇండెక్స్‌ని ఫైండ్ చేయాలి. ఎలా ఫైండ్ చేయొచ్చు? లెంగ్త్ ఆఫ్ ద గివెన్ లిస్ట్ -1. దెన్ లెట్స్ టేక్ ఏ వైల్ కండిషన్. వైల్ ఒక బేస్ కండిషన్ తీసుకుందాం. లో లెస్ దాన్ ఈక్వల్ టు హై. దీని మీనింగ్ ఏంటి? ఒకవేళ మనం టార్గెట్ ఎలిమెంట్ ఫైండ్ చేస్తూ ఉంటాం కదా! ఒకవేళ ఎక్కడైనా ఫైండ్ అవ్వకపోతే మనం అగైన్ చెక్ చేస్తూ ఉంటాం కదా! లిస్ట్‌ని అగైన్ డివైడ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. ఇలా అంటిల్ దెన్ ఈ లూప్ ఎంతవరకు రన్ అవ్వాలి అంటే అంటిల్ లో లెస్ దాన్ ఈక్వల్ టు హై. ఒకవేళ లో గ్రేటర్ దాన్ హై అయింది అంటే అక్కడ సెర్చ్ రేంజ్ ఎంప్టీ అయినట్టు అండ్ దేర్ ఈస్ నథింగ్ లెఫ్ట్ టు చెక్. అక్కడితో లూప్ అనేది ఎండ్ అయిపోతది. ఓకే. మిడ్ వాల్యూ ఫార్ములా ఏంటి? మిడ్ ఈక్వల్ టు లో ప్లస్ హై డివైడ్ బై 2. లెట్స్ టేక్ ఎన్ ఇఫ్ కండిషన్. ఇఫ్ ఇక్కడ మనకి ఓన్లీ ఇండెక్స్ వస్తది కదా! మనకి వాల్యూ కావాలి కాబట్టి లిస్ట్ ఆఫ్ మిడ్ అని ఇస్తే వి విల్ గెట్ ద వాల్యూ. ఇఫ్ దట్ మిడ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు టార్గెట్ అయితే దెన్ సింపుల్‌గా మనం ఆ ఇండెక్స్‌ని రిటర్న్ చేయొచ్చు. దట్ మీన్స్ వి కెన్ రిటర్న్ దట్ మిడ్ ఇండెక్స్. ఎల్స్ ఒకవేళ కాకపోతే ఆ టార్గెట్ వాల్యూ లెస్ దానా గ్రేటర్ దానా అని చెక్ చేస్తాం. ఇఫ్ లిస్ట్ ఆఫ్ మిడ్ ఈజ్ లెస్ దెన్ టార్గెట్ అయితే దట్ మీన్స్ వీ కెన్ చెక్ ద రైట్ పోర్షన్. రైట్ పోర్షన్ చెక్ చేయాలి అంటే లో వాల్యూని మనం చేంజ్ చేయాలి. దట్ మీన్స్ లో ఈక్వల్ టు మిడ్ ప్లస్ 1 అంతే కదా! ఎల్స్ ఒకవేళ మిడ్ వాల్యూ టార్గెట్ కంటే ఎక్కువ ఉంటే దట్ మీన్స్ ఇక్కడ మనం హై వాల్యూని చేంజ్ చేయాలి. లో వాల్యూ అలానే ఉంటది 0 నుంచి మిడ్ -1. దట్స్ ఇట్ సింపుల్. ఇక్కడ మనకి టార్గెట్ వాల్యూ 10. ఫస్ట్ రన్‌లో మనకి మిడ్ వాల్యూ ఎంతొస్తది అంటే 8 వస్తది కదా! 8 ఈజ్ నాట్ ఈక్వల్ టు టార్గెట్ కాబట్టి ఇట్ విల్ గో టు ద ఎల్స్ ఇఫ్ కండిషన్. లిస్ట్ ఆఫ్ మిడ్ వాల్యూ ఈజ్ లెస్ దెన్ టార్గెట్. మిడ్ వాల్యూ 8 టార్గెట్ వాల్యూ 10. సో, యెస్ ఇట్ ఈస్ ట్రూ కాబట్టి లో వాల్యూ మనం చేంజ్ చేస్తాం. దట్ మీన్స్ ఇది మిడ్ వాల్యూ అయితే మిడ్ పక్కన ఉన్న వాల్యూ నుంచి మనం లో వాల్యూ తీసుకుంటాం. ఓన్లీ లో వాల్యూ చేంజ్ చేస్తే సరిపోతది. నో నీడ్ టు చేంజ్ ద హై వాల్యూ అంతే కదా! బికాజ్ మనం మిడ్ తర్వాత ఉన్న వాల్యూస్ నుంచి చెక్ చేస్తున్నాం. ఒకవేళ మనం తీసుకున్న టార్గెట్ వాల్యూ లెస్ దాన్ ద మిడిల్ వాల్యూ అయితే నో నీడ్ టు చేంజ్ ద లో వాల్యూ. జస్ట్ మనం హై వాల్యూ చేంజ్ చేస్తే సరిపోతది. హై వాల్యూ ఎలా ఫైండ్ చేయాలి? ఇది మిడ్ వాల్యూ కదా! మిడ్ వాల్యూకున్న బిఫోర్ వాల్యూ. దట్ మీన్స్ మిడ్ వాల్యూ -1. మిడ్ ఇండెక్స్ 3 అయితే మిడ్ -1 2 అవుతది. ఓకే. సో, అందుకే ఇక్కడ హై ఈక్వల్ టు మిడ్ -1 అని ఇచ్చాం. ఒకవేళ మొత్తం లూప్ అంతా కంప్లీట్ అయిన తర్వాత కూడా మనం టార్గెట్ ఎలిమెంట్ ఫైండ్ చేయలేదు అంటే దట్ మీన్స్ మనం ఇచ్చిన టార్గెట్ ఇచ్చిన లిస్ట్‌లో లేనట్టు. కాబట్టి సింప్లీ వి కెన్ రిటర్న్ -1. దట్స్ ఇట్. ఇక్కడ మనం రిటర్న్ చేస్తున్నాం కాబట్టి లెట్స్ టేక్ ఏ వేరియబుల్ హియర్. రిజల్ట్ ఈక్వల్ టు దిస్ బైనరీ సెర్చ్. నౌ లెట్స్ టేక్ ఎన్ ఇఫ్ కండిషన్. ఇఫ్ రిజల్ట్ నాట్ ఈక్వల్ టు -1 that means we found the element. If result not equal to -1 then we can say target element found at index. That particular index ని రిటర్న్ చేస్తున్నాం. Otherwise else we can say target element not found. That's it. Now let's run. Target element found at index 4. ఇక్కడ టార్గెట్ వాల్యూ చేంజ్ చేద్దాం. Let's give 6. Again let's run. Target element found at index 2. Then let's give some other value which is not there in the list. 15 is the which is not there in the list. Now let's run again. Target element not found. Perfect. క్లియర్‌గా అర్థమైంది కదా బైనరీ సెర్చ్‌ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది. ఒక మిడిల్ వాల్యూ తీసుకుంటాం. ఆ మిడిల్ వాల్యూ టార్గెట్ వాల్యూకి ఈక్వలా కాదా అని చెక్ చేస్తాం. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ దెన్ ఆ టార్గెట్ వాల్యూ మిడ్ వాల్యూకి లెస్ దెన్ ఉందా గ్రేటర్ దెన్ ఉందా అని చెక్ చేస్తాం. ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దెన్ దాని లెఫ్ట్ పార్ట్ తీసుకొని మళ్ళీ అగైన్ ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేస్తాం. అదర్‌వైజ్ రైట్ సైడ్ తీసుకొని మళ్ళీ ప్రాసెస్ అంతా కూడా స్టార్ట్ చేస్తాం. క్లియర్? ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. అలానే ఈ సోర్స్ కోడ్ లింక్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్‌లో ఉంటది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గో అండ్ చెక్ ఔట్ దట్. మరి అలానే నా ఈ కంటెంట్ నచ్చితే గనుక తప్పకుండా ఛానెల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ నెక్స్ట్ వీడియోస్. బై బై. టేక్ కేర్.